జరుగుతున్నది. బాబాసాహెబ్ అంబేద్కర్ హిందూ కోడ్ బిల్లులో పొందుపరిచారు. అలాగే హింసాత్మకమైన పెళ్లి నుంచి విడాకులు తీసుకునే హక్కు ఇచ్చారు. అలాగే ఆస్తి హక్కు ఆడపిల్లకి కూడా అంతవరకు మగపిల్ల వాళ్ళకే ఆస్తి హక్కు ఉండేది. వాళ్ళకి మిగతా వాళ్ళందరూ కూడా మగపిల్లలు వారసులు, ఆడవాళ్ళు బయటికి వెళ్ళిపోయే వాళ్ళుగా చూశారు కాబట్టి ఆడపిల్లలకి ఏదో ఒకటి ఇచ్చి పంపేయడం తప్పించి వాళ్ళకి ఆస్తిలో భాగం లేదు. ఆస్తిలో హక్కు ఆయన కల్పించారు. అదే మనకు ఆంధ్రప్రదేశ్లో, అప్పటి ఆంధ్రప్రదేశ్లో మన ఎన్టీఆర్ గారు దాన్ని ఇంప్లిమెంటేషన్లోకి తెచ్చారు. ఇంప్లిమెంటేషన్లోకి తెచ్చినప్పుడు ఆయన స్పీచ్ వింటే గనక ఒక ఋషీశ్వరుడు అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ని ఆయన పొగడ్డం చూడొచ్చు. ఆ వీడియోస్ అవైలబుల్ ఉన్నాయి. వీలైతే ఇది నేను ఎడిట్ చేస్తే కనుక అవన్నీ నేను ట్రై టు యాడ్. సో అలాగే పిల్లల పుట్టని క్రమంలో అలాంటి పరిస్థితుల్లో దత్తత హక్కు స్త్రీలకు ఇచ్చారు. అలాగే ఈక్వల్ వేజెస్, ఇప్పటికీ కూడా స్త్రీలకి చాలా మందికి ఈక్వల్ వేజెస్ ఇవ్వట్లేదు. జస్ట్ వాళ్ళే ఆడవాళ్ళు వీక్ అని అనుకొని ఆడవాళ్ళకి తక్కువ ఏమంటారు వేతనం ఇవ్వడం, మగవాళ్ళకి ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికీ కూడా ఆడవాళ్ళు ఈ బాధపడుతున్న వాళ్ళు, తక్కువ వేతనం ఇవ్వబడుతున్న వాళ్ళు కోర్టుకు వెళ్తే దానిలో న్యాయం జరుగుతుంది. అలాగే మైన్స్ లో రాత్రిపూట ఆడవాళ్ళు పని చేయకూడదు అని చెప్పి చట్టం తెచ్చారు. అలాగే అప్పుడుకున్న 12 గంటలు 15 గంటలు ఈ వర్కింగ్ అవర్స్ ని బాబాసాహెబ్ అంబేద్కరే 9 to 5 చేశారు. 8 hours వర్కింగ్ అవర్స్ చేసింది ఆ మహానుభావుడే. లేబర్ లాస్ లో చేస్తే ఈరోజు ఆ లేబర్ లాస్ ని మన చంద్రబాబు గారి గవర్నమెంట్, మిగతా నేను ఫాలో చేయలేదు, ఆయన గవర్నమెంట్ చక్కగా దాన్ని ఇప్పుడు 12 గంటలు చేసి పారేసింది. ఒక పెద్ద మూవ్మెంట్ వస్తుంది మా ఆంధ్రప్రదేశ్లో అనుకున్నాను. మూవ్మెంట్ ఏవి రాలేదు. మేబీ దే డజంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు దెమ్. ఎవరైతే వర్కింగ్ క్లాస్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి జరుగుతున్న అన్యాయం తెలియట్లేదేమో. ఎందుకంటే ప్రజా ఉద్యమాలు అనేవే లేని పరిస్థితులకు వచ్చాం కాబట్టి లేవు అని నేను అనుకుంటున్నాను. సో ఇలాగా ఆడపిల్లల కోసం, స్త్రీల కోసం ఆయన చేయని కృషి అంటూ లేదనమాట. భారతదేశంలో పుట్టిన ఏ స్త్రీ అయినా కానీ ఎవరికన్నా దండం పెట్టుకోవాలి పొద్దున్న లేసి అనుకుంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి దండం పెట్టుకోవాలి. కానీ ఈ దేశంలో ఆయన విగ్రహాలను ఎక్కడి నుంచి తీసేద్దామా, ఆయన ప్రస్తావన లేకుండా ఎక్కడ స్పీచ్లు ఇద్దామా అని ఆయన చేసిన చట్టాల ద్వారా ఈరోజు పదవులు, అధికారాలు అనుభవిస్తున్న వాళ్ళు కూడా ఏదో అంటారు కదండి, ఎవరికో అంటే ఇతరులకు పుట్టిన బిడ్డని ఓన్ చేసుకుంటున్నాం ఏదో అంటారు కదా. అలాగా బాబాసాహెబ్ అంబేద్కర్ కృషి వల్ల వీళ్ళందరూ అధికారం అనుభవిస్తూ కూడా ఆయన పేరు ప్రస్తావించకుండా ఎలా స్పీచ్లు కంక్లూడ్ చేద్దామని చూస్తే దొంగలు మన చుట్టూ బోల్డ్ మంది ఉన్నారు. స్టిల్ విదేశాల్లో ఎన్నో చోట్ల బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు పెట్టుకొని ఆయన ఎంతగానో గౌరవించుకుంటున్నారు. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని చెప్పి మరి యుఎస్లో కానీ లండన్లో కానీ ఎన్నో ప్రదేశాల్లో ఆయన పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టి అది ఎవరికి దక్కలేదేమో గొప్ప. భారతదేశంలో ఎవరెవరో కుల నాయకులని దేశ నాయకులుగా మా నాయకులని అరుస్తూ ఉంటారు, రోడ్ల మీదకి ఎక్కి. విదేశాల్లో కూడా అరుస్తున్నారు ఈ మధ్య. కానీ వీళ్ళర్చుకోవాలి తప్పించి అక్కడ వాళ్ళకి ఎలాంటి గౌరవం విదేశాల్లో దక్కదు. వేరాస్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి, బిఆర్ అంబేద్కర్కి మాత్రం ప్రపంచవ్యాప్తమైన గుర్తింపు ఉంది. ఎందుకంటే నిజంగా హీ వర్క్డ్ ఫర్ సచ్ ఎ సొసైటీ, ఫర్ సచ్ జస్ట్ సొసైటీ. స్త్రీలకి ఓటు హక్కు కోసం ఆయన కృషి చేశారు. ఆడవాళ్ళని అమ్మడం, కొనడం లాంటి ఘోరాలు జరుగుతుండే ఆ రోజుల్ని ఆయన లేకుండా చేశారు అని రాజ్యాంగం ద్వారా, అలాగే హిందూ కోడ్ బిల్లు ద్వారా. హిందూ స్త్రీలకేనండి ఇవన్నీ చేసింది. ఎందుకంటే అప్పటికి ఆ దళిత స్త్రీలకి పాపం ఆస్తి కానీ ఇంకొకటి కానీ లేని దుస్థితి. సో ఆయన ఎవరి అభ్యున్నతి కోసం ఎక్కడ పనిచేశారంటే హిందూ స్త్రీల, అప్పటికున్న హిందూ స్త్రీల, వాళ్ళకే ఆస్తులు, వాళ్ళకే పెళ్లిళ్ళు, వాళ్ళకే భర్తల నుంచి సమస్యలు, ఇవన్నీ వాళ్ళకే ఉన్నాయి. అప్పుడు దళిత స్త్రీల రూపురేఖలు కూడా లేవండి. సో ఎప్పటికీ కూడా నేను అర్థిస్తూ ఉంటాను, నా ఇంట్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి నాకేం చెప్పలేదు. బికాజ్ మన పుస్తకాల్లో ఆయన లేకుండా చేశారు. ఆయన గురించి ఇంతే కొంచెమే చెప్పి ఆయన గురించి ఒక అంటరాని వాడికి ఇంత గొప్ప మహానుభావుడు అని ప్రజలకి తెలిసిపోతే వీళ్ళకి అన్యాయం జరిగిపోతుంది, వీళ్ళని మర్చిపోతారనే భయంతో ఆయన గురించి ఎక్కడ రాయకుండా జాగ్రత్త పడ్డారు. అలాగే హిందూ కోడ్ బిల్లు ఆయన కొన్ని సంవత్సరాలు దాని మీద పనిచేసి ఆయన ఆరోగ్యం కూడా పాడైంది. అది ఆయన పార్లమెంటులో ప్రతిపాదిస్తూ హిందూ కోడ్ బిల్లు గురించి ఆడవాళ్ళ స్త్రీల ఎంపవర్మెంట్ కోసం ఆయన మాట్లాడుతుంటే బల్లలు బాదారండి. బల్లలు బాది అమ్మో 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 ఆడవాళ్ళకి ఎంత స్వేచ్ఛ దొరికేస్తే మా పెత్తనాలకి ప్రాబ్లం వచ్చేస్తుంది, మా పెత్తనాలు కింద పడిపోతాయి, మా మగ పెత్తనాలన్నీ నిట్ట నిలువుగా కూలిపోతాయని చెప్పి గగ్గోలు పెట్టి ఆడవాళ్ళకి స్వేచ్ఛ వద్దని. ఎప్పుడండి ఇవన్నీ కూడా 1950 ఆ రోజులో జరిగినవి అనమాట. సో ఎంత అడ్వాన్స్డ్గానే స్త్రీల కోసం
పని చేశారో, జీవితం అంతా వెచ్చించారు, ఇంట్లో భార్య రోగిష్టిగా బాధలు పడుతున్నప్పుడు ఈ ఒక్క మనిషి ఆరోగ్యాన్ని ఆయన పక్కన పెట్టి కోట్లాది మంది స్త్రీల కోసం, కోట్లాది మంది అణగారిన వర్గాల కోసం, స్త్రీలు కూడా అణగారిన వర్గాలేనండి. మేబీ మేము ఫలానా అప్పర్ క్యాస్ట్, మేము బ్రాహ్మణ కాబట్టి మేము వీఆర్ నాట్ అప్రెస్డ్ అని స్త్రీలు అనుకుని భ్రమపడుతుంటారు. స్త్రీలకు అసలు స్త్రీలకు భారతదేశంలో ఎలాంటి గుర్తింపు లేదు. ఆ భర్తకి ఆ కులం ఆమెకు వస్తుంది, తండ్రి కులం ఆమెకు వస్తుంది, కానీ ఆమెకంటూ ఎలాంటి గుర్తింపు లేదు, ఆమెకు ఎలాంటి హక్కులు లేవు. స్త్రీకి తనకంటూ ఒక గౌరవం, ఒక హక్కు, తను కూడా మనిషిగా ట్రీట్ చేయబడే గౌరవాన్ని కల్పించింది కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ మాత్రమే. సో మేబీ ది బ్రాహ్మణాస్ అండ్ అదర్ సో కాల్డ్ అప్పర్ క్యాస్ట్ విమెన్ మైట్ థింక్ దట్ మేము ఏదో మేము లిబరేటెడ్ అని అనుకుంటున్నారు. మీ లిబరేషన్ అంతా ఇట్ ఈస్ జస్ట్ బికాస్ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాత్రమే. సో ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఎవ్రీ మార్నింగ్ when I wake up. I came to know Dr. Ambedkar and his contribution towards women like me and empowering all of us to become what we are today. Jai Bhim and thank you. Don't forget to like, subscribe and share the videos.